ఇంతవరకే ఉంటుంది. ఏవైతే ఉంటాయో హాఫ్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తాయి. కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఆన్ ఫోల్డ్ పెట్టేసుకొని దాని మీద పేపర్ అనేది పెట్టేసుకుంటారు. ఇది తక్కువ బడ్జెట్ అంటే 69,000 నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ కటింగ్ చేసేసుకున్నాం. అంటే ఇలా 30 సెకండ్స్లో కటింగ్ అనేది ప్యాటర్న్స్ అన్ని చూసుకోవచ్చు మేడం. ఇది బ్యాక్ పార్ట్, ఇది బాటమ్ బెల్ట్, అలాగే ఇది ఫ్రంట్ పీస్ అన్నమాట. స్లీవ్ పార్ట్ ఇలాంటి డిజైన్ బ్లౌజ్ అనేది మనం సెలెక్ట్ చేసి సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గానే డీప్నెస్ అనేది అయితే మనం యూజ్ అవుతుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. స్క్రీన్లోనే కనిపిస్తుంది. 35 ఇంచెస్ బై 16 వరకు అయితే యూజ్ చేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇది స్కేలింగ్ చేసి చూపిస్తుంది ఉంటుంది. అది క్లిక్ చేసేసుకుంటే కటింగ్ చేసేస్తుంది మనం. కటింగ్ కూడా ఏంటంటే ఒక 30 సెకండ్స్లో మనం కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూసేసుకోవచ్చు. బాటమ్ బెల్ట్ పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లీవ్ పార్ట్ అది నెక్స్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజెసే కాకుండా సెల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ ఇలా ప్రతి ప్యాటర్న్ కట్ చేసుకోవడానికి అయితే ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూసుకోవచ్చు. ఇంట్లో ఏంటంటే మనకి స్టడీకి రిలేటెడ్గా ఏమీ ఉండదు మేడం. జస్ట్ ఏంటంటే మనం ఎలా మొబైల్ ఎలాగైతే మనం ఆపరేట్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేస్తున్నామో సాఫ్ట్వేర్ అనేది మేము ఇన్స్టాలేషన్ చేసి దీంతో బెస్ట్ మేడం ఇంకేంటంటే లేజర్ కటింగ్ మెషిన్తో మేము ల్యాప్టాప్ అనేది కూడా కస్టమర్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసి లేజర్ కటింగ్ మెషిన్ అనమాట. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. బట్ ఏంటంటే మరిన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు కొంచెం డీప్గా అనేది ఒక ఐడియా కోసం అనేది ఈ వీడియో అండి. సో మీకు ఏంటంటే బొటిక్స్ ఉన్నా కానివ్వండి, చిన్న టైలరింగ్ షాప్స్ కానివ్వండి, మంచిగా రన్ అవుతుంది, మీకు మాస్టర్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఈ మెషిన్ అనేది మీకు ఈజీగా ఎట్ ఏ టైం అనేది మనకి సేమ్ మెజర్మెంట్తో 6 లేయర్స్ కానివ్వండి, సింగిల్గా ఎలా అయినా డ్రెస్సెస్, బ్లౌజెస్ ఏవైనా వన్స్ జస్ట్ అసలు ఈజీ అండి. మీరు ఇప్పుడు ప్రాసెస్ అంతా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెషిన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా అసలు ఈ కటింగ్ మెషిన్, లేజర్ కటింగ్ మెషిన్ అనేది ఎలా యూజ్ చేస్తారు, అసలు దీంతో మనకి మాస్టర్తో ఈక్వల్ అంటున్నారు కదా, సో ఎలా ఉంటుంది డీటెయిల్స్ చెప్పండి. ఓకే. ఈ లేజర్ కటింగ్ మెషిన్ ఏంటంటే కంప్లీట్గా మాస్టర్కి రిప్లేస్మెంట్ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే మనం కటింగ్ ఏదైతే చేసుకుంటామో ఆ కటింగ్ అనేది మెషిన్లో చేసేసుకోవచ్చు మనం. దీని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. మన దగ్గర ఒక లేజర్ కటింగ్ మెషినే కాకుండా మేడం దీంట్లో 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే లేజర్ మెషిన్లో ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజెసే కాకుండా సెల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ ఇలా ప్రతి ప్యాటర్న్ కట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అలాగే ప్రింటర్ మెషిన్లో కూడా మనకి సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రింటర్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి అంటే అసలు ఐడియా టైలరింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు, అంటే కటింగ్ మాత్రం రాదు, స్టిచ్చింగ్కి మనకు ఆల్రెడీ టైలర్ ఉన్నారు అనుకుంటే మాత్రం ఇది తీసుకెళ్తే హ్యాపీగా బొట్టికి కూడా రన్ చేసేసుకుంటారు. ఓకే. సో డీటెయిల్స్కి వెళ్తే మామూలుగా ఏమన్నా ఎడ్యుకేషన్ అట్లా స్పెషల్గా ఉండాల్సింది ఉంటుందమ్మా? మన సాఫ్ట్వేర్ కదా యూజ్ చేయడానికి కానివ్వండి, ఎనీ క్వాలిఫికేషన్ అట్లా అలా ఏమీ ఉండదు. దీనికి ఏంటంటే స్టడీకి రిలేటెడ్ ఏమీ ఉండదు అనమాట. మెషిన్లో ఎవరైనా చేసుకోవచ్చు. బేసిక్గా మెజర్మెంట్స్ తీసుకుంటాం ఐడియా ఉంటే సరిపోతుంది వాళ్ళకి. లేదు మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదు అన్న వాళ్ళకి ఏంటంటే మెషిన్తో పాటు మేము సపరేట్గా క్యాటలాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ క్యాటలాగ్లో చూసి వాళ్ళు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూసుకోవచ్చు. లేదు దాంట్లో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే మన వెబ్సైట్ ఉంటుంది అనమాట. వెబ్సైట్లో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి, స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్. వాళ్ళు దాంట్లో చూసుకొని కూడా మెజర్మెంట్స్ అనేది తీసేసుకోవచ్చు. ఓకే. సో డెమోతో ఒకసారి ఐడియా అండి. అంటే సపోజ్ నాకు అసలు టైలరింగ్ గురించి రాదు, సో నాకేమన్నా ఐడియా వస్తుందా? మీరు చెప్పేదాన్ని బట్టి చూద్దాము. మీరు సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది అంటున్నారు. సో డీటెయిల్స్ చూసేద్దాము. ఓకే. దీంట్లో ఏంటంటే మనకి స్టడీకి రిలేటెడ్గా ఏమీ ఉండదు మేడం. జస్ట్ ఏంటంటే మనం ఎలా మొబైల్ ఎలాగైతే మనం ఆపరేట్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సింబల్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. దీంట్లో ఏంటంటే మ్యాన్ పవర్ కూడా యూజ్ అవ్వదు. మీరు ఒక్కసారి మెషిన్ తీసుకున్నారనుకోండి, మ్యాన్ పవర్తో కూడా మీకు అసలు యూజ్ ఉండదు. మీరు డైరెక్ట్గా మెషిన్ తీసేసుకొని వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే
కటింగ్ గురించి అస్సలు ఏమీ ఐడియా ఉండదు, జస్ట్ బేసిక్గా స్టిచ్చింగ్ మాత్రం చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుంది. అది ఎలా ఆపరేటింగ్ చేయాలో కంప్లీట్గా చూపిస్తాను మీకు. దీంట్లో ఏంటంటే ఒక యాప్ ఉంటుందన్నమాట, సపరేట్గా పెన్ డ్రైవ్ అలా ఏమీ యూజ్ అవ్వదు. ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు పెన్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ పెన్ డ్రైవ్ అనేది బ్రేక్ అయిందనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే మన కంపెనీ నుంచి ఏంటంటే ఇది యాప్లా ప్రొవైడ్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ అనేది మేము ఇన్స్టాలేషన్ చేసి ఇస్తామన్నమాట. దీంతో బెస్ట్ మేడం ఇంకేంటంటే లేజర్ కటింగ్ మెషిన్తో మేము ల్యాప్టాప్ అనేది కూడా కస్టమర్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, నైస్. అసలు సో మంచి ఒకసారి డెమో కనుక విని వాళ్ళు యూజ్ చేయాలంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్. ఇప్పుడు కస్టమర్స్కి మెయిన్గా అందరికీ డౌట్స్ ఉండేది ఏంటంటే దీంట్లో లాంగ్వేజెస్ ఉంటాయా, ఎలా ఆపరేటింగ్ చేయాలి. అయితే సాఫ్ట్వేర్లో ఏంటంటే మనకి లాంగ్వేజెస్ ఉంటాయి, ఏ లాంగ్వేజ్ మనకు కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో హోమ్ పేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది, అంటే అన్ని మోడల్స్ వచ్చేస్తాయి అనమాట. ఫ్రంట్ పేజ్లోనే కనిపిస్తుంది మనకి అన్ని మోడల్స్. అంటే మనకి ఎలాంటి మోడల్ కావాలి అన్నా మనం డబల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ప్యాటర్న్స్ అనేటివి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి అనమాట. దీంట్లో బ్లౌజెస్, చూడీదార్, సల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్ అలా ప్రతి ప్యాటర్న్స్ కట్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళకు ఉంటుంది. జస్ట్ ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత సపోజ్ మనం బ్లౌజెస్లో మోడల్ చూసుకోవాలి అన్నప్పుడు డబుల్ క్లిక్ ఇస్తే ఆ మోడల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి సెకండ్ పేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. దీంట్లో వీళ్ళు సాఫ్ట్వేర్ తీసుకునేటప్పుడు వాళ్ళ బుటిక్ నేమ్ లేదా వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము, ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజెస్లో మోడల్ చూసుకోవాలి అంటే రైట్ సైడ్లో మనకి మోడల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఏ మోడల్స్ కావాలి అన్నా జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత దాని ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మనం రైట్ సైడ్లో చూసుకోవచ్చు. అదైతే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్స్ విజిట్ చేస్తారో వాళ్ళకి ప్యాటర్న్స్ అనేది వాళ్ళు బిఫోరే చూపించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్లో ప్యాటర్న్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కస్టమర్కి చూపించుకోవాల్సి వస్తుంది, బట్ స్టిచ్చింగ్ అయ్యే బిఫోర్ ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఏది ప్యాటర్న్ తీసుకుంటున్నామో. దీంట్లో బ్యాక్లో ఉన్న డిజైన్స్ ఇవి. ఈ డిజైన్స్ కాకుండా కస్టమర్స్కి న్యూ డిజైన్స్ కావాలి అన్న సాఫ్ట్వేర్లో మేము ఏంటంటే అప్లోడ్ చేసి ఇస్తాము. 1 year వరకు కస్టమర్కి ఎన్ని ప్యాటర్న్స్ కావాలి అన్న అప్లోడ్ చేయించుకోవచ్చు అనమాట. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో ఏది ప్యాటర్న్ని మనం క్లిక్ చేసేసుకున్నా అది మనకి ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది చూడండి మ్యామ్. దీంట్లో మళ్ళీ ఫ్రంట్లో ఉన్న డిజైన్ సెక్షన్ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏది కన్ఫ్యూజ్ కాకుండా మోడల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అలాగే ఇవి స్లీవ్స్లో ఉన్న మోడల్స్ అనమాట. అంటే వాళ్ళు ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో దానికి డిపెండ్ అయ్యి ఇక్కడ ప్యాటర్న్స్ అనేది మనం సెలెక్షన్ చేసేసుకోవాల్సి వస్తుంది. దీని తర్వాత మనం ఏది సెలెక్షన్ చేసుకున్నా అది ఇక్కడ కనిపిస్తుంది. బ్యాక్, ఫ్రంట్, స్లీవ్ అయిపోయింది. దీని తర్వాత మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట. ఈ మెజర్మెంట్స్ అనేవి మార్కెట్లో ఎలాగైతే తీసుకుంటారో సేమ్ అవే మెజర్మెంట్స్ ఉన్నాయి. లేదంటే ఇప్పుడు మార్కెట్లో ఎం సైజ్, ఎక్సెల్, XXL సైజెస్ ఉంటాయి. అలాంటివి ఏవి సైజెస్ కావాలి అన్న సాఫ్ట్వేర్లోనే డిఫాల్ట్గా సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. ఆ మెజర్మెంట్స్ తీసేసుకొని కూడా వాళ్ళు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళకి సాఫ్ట్వేర్లోనే హెల్ప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసేసుకుంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాంట్లో వీడియోస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బేసిక్గా సాఫ్ట్వేర్లో అడ్జస్ట్ ఏదైతే చేసేసుకుంటారో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. వాళ్ళకి ఏది అడ్జస్ట్ చేసుకోవాలి అని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏదైతే ఎక్స్ట్రా తీసుకుంటారో అవన్నీ చేంజెస్ ఇక్కడనే చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, చేంజెస్ ఇక్కడ ఉంటుంది. కస్టమర్ విజిట్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళ ఆర్డర్స్ ఉంటాయో వాళ్ళు అవన్నీ ఇక్కడ సాఫ్ట్వేర్లోనే సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక కస్టమర్కి మనకి ఎప్పటికీ సేవ్ అయ్యి ఉంటాయి, సేవ్ అయ్యి ఉంటాయి మళ్ళీ తీసుకోకుండా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆర్డర్ ఐడి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెంబర్ వైజ్గా. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, నేమ్ ఇక్కడ సేవ్ చేసుకుంటే చాలు. వాళ్ళు ఏదైతే ప్యాటర్న్ తీసుకుంటారో ఆ ప్యాటర్న్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సపోజ్ బ్లౌజ్ తీసుకున్నారు, బ్లౌజ్ అని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సేవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టైం ఏంటంటే సర్చ్ చేసిన వెంటనే ప్యాటర్న్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. వాళ్ళు మెజర్మెంట్స్ ఏవైతే తీసుకున్నారో అవన్నీ ఇక్కడ షో చేస్తాయి వాళ్ళకు. దీని తర్వాత కస్టమర్ మన దగ్గర విజిట్ చేసినప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారు, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి ఫైనల్ అవుట్పుట్ కూడా చూసేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇదే ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, అదే ఫ్యాబ్రిక్ది అవుట్పుట్ చూసుకోవాలి అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ది ఒక ఇమేజ్ తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే దాని అవుట్పుట్ కూడా ఇలా క్లిక్ చేసేసుకొని చూసేసుకోవచ్చు వాళ్ళు. ఇలా ఉంటుంది. బిఫోరే మనకి మొత్తం తెలిసిపోతుంది, కస్టమర్కి డిజైన్ ఎలా వస్తుందో తెలిసిపోతుంది. దీని తర్వాత ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసేసుకున్నాం, మెజర్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే వాళ్ళు విజిట్ చేసిన తర్వాత
ఏదైతే ఇన్వాయిస్ ఇస్తామో మనం ఎంత పేమెంట్ అయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, అదంతా ఇన్వాయిస్ చేసి ఇవ్వడానికి కూడా సాఫ్ట్వేర్లోనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మన ఆఫీస్ది అడ్రస్ అనుకోండి. సపోజ్ ఎవరు పర్చేస్ చేసుకున్నారో వాళ్ళ బుటిక్ అడ్రస్ అనుకోండి. వాళ్ళ కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్యాటర్న్స్ ఏవేవి తీసేసుకున్నారో, అవి ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, రేట్, టోటల్, మనకి బిల్లింగ్ కూడా ఈజీగా సేవ్ దీంట్లో నుంచి ఇచ్చేయచ్చు వాళ్ళు. అదంతా మొత్తం సాఫ్ట్వేర్లోనే ఉంటుంది అనమాట. తీసుకున్న కస్టమర్స్కి ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా కొన్ని చేంజెస్ కావాలి, ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అన్న వాళ్ళకి ప్రతిదీ చేంజెస్ అనేది చేసి ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకునే మూమెంట్లో ఏంటంటే 2 టైప్స్లో కటింగ్ చేసేసుకుంటారు. ఒకటి సింగిల్గా కటింగ్ చేసుకుంటారు, నెక్స్ట్ వన్ ఏంటంటే ఆన్ ఫోల్డ్లో పెట్టుకుంటారు అనమాట. ఆన్ ఫోల్డ్ అనేది ఏంటంటే బయట మార్కెట్లో ఏదైతే రెగ్యులర్గా చేసుకుంటారో యాస్టీజ్ అలానే ఉంటుంది. లేదా ఇప్పుడు కస్టమర్స్కి మెయిన్గా డౌట్ ఉండేది ఏంటంటే మగ్గం బ్లౌజులు ఉంటాయి, లేదా థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందనుకోండి, ఆ వర్క్ అనేది మెషిన్లో కటింగ్ చేసుకోవచ్చు. అలాంటి బ్లౌజెస్ కూడా మనం కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి మెషిన్లో ఉంటుంది. లేజర్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ చేసి మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, వర్క్ బ్లౌజెస్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. అయితే అలా అయినా చేసుకోవచ్చు, లేదా దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో కటింగ్ చేసి ఆ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మార్కింగ్ చేసేసుకొని అలా అయినా కటింగ్ చేసుకోవచ్చు. అయితే క్లిక్ చేసుకుంటామో ఆ ప్యాటర్న్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దీంట్లో ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్ ఏదైతే లెంత్ విడ్త్ ఉందో, ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కనిపిస్తుంది, లేజర్ దీంట్లో కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో చూసుకోవచ్చు మీరు ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్, స్లీవ్ పార్ట్, బాటమ్ బెల్ట్ అనమాట. ఫ్యూజింగ్ పేపర్ తీసేసుకొని నెక్స్ట్ దగ్గర అటాచ్ చేసుకుంటారు స్టిఫ్నెస్ కోసం. అవన్నీ ప్యాటర్న్స్ కూడా మనకి ఇక్కడనే కనిపిస్తాయి. ఈ ప్యాటర్న్స్ అనేది మనమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఇస్తారో కొందరు మీటర్ ఇస్తారు, లేదంటే దానికన్నా తక్కువ కూడా ఇస్తారు. దాంట్లో ఏదైతే మనం అడ్జస్ట్ చేస్తామో ఇక్కడ ల్యాప్టాప్లోనే మనం చేసేసుకోవాల్సి వస్తుంది. దీని ట్రైనింగ్ అనేది మా పర్సన్ మీ దగ్గర విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ కూడా మీ దగ్గరనే వచ్చి ఇస్తారనమాట. ఇప్పుడు దీంట్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో ఈ ప్యాటర్న్ అనేది సెట్ చేసేసుకుందాం. ఫ్రంట్ ప్యాటర్న్ అనేది క్రాస్ కటింగ్లో చేసుకుంటారు మేడం. అయితే దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా క్రాస్ కటింగ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. అంటే ఫిట్టింగ్ ప్రాపర్ వస్తుంది అని చెప్పేసి ఇలా చేసుకుంటారు. సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇదే ఆప్షన్ అనేది ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఇలా క్రాస్ కటింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదు నార్మల్గా స్ట్రైట్ కటింగ్ కావాలి అయినా స్ట్రైట్ కటింగ్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళకు ఉంటుంది. పీసెస్ని ఏంటంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే కస్టమర్కి ఎలా కావాలి అన్న అంటే వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్ ఎంతవరకు ఉందో దానికి డిపెండ్ అయ్యి వాళ్ళు ఇలా కటింగ్స్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయితే మనకి యూజ్ అవ్వదు, ఫ్యూజింగ్ పేపర్ కట్ చేసుకునేది అనమాట. ఆ ప్యాటర్న్స్ నేను డిలీట్ చేసేస్తున్నాను. మనకు కావాల్సిన ప్యాటర్న్స్ ఏంటంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్, బాటమ్ బెల్ట్ ఉంది. సెట్ చేసుకున్న తర్వాత ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో కూడా ఇక్కడనే మనకు కనిపిస్తుంది అనమాట స్క్రీన్లోనే. ఫ్రంట్, బ్యాక్, స్లీవ్, బాటమ్ బెల్ట్కి మనకి యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ 35 ఇంచెస్ బై 16 ఇంచెస్లో యూజ్ అవుతుంది. దానికి డిపెండ్ అయ్యి మనం లేజర్ మెషిన్లో ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇక్కడ టేప్ ఉంది. 35 అన్నప్పుడు మనకి ఏంటంటే 35 ఇక్కడ వరకు యూజ్ అవుతుంది. అంటే మీటర్ కంటే లోపే మనం కటింగ్ అనేది చేసేసుకుంటున్నాము. 100 అన్నప్పుడు ఏంటంటే మీటర్ వస్తుంది, బట్ మీటర్ కంటే తక్కువలోనే మనం కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అనమాట. వరకైతే మనం యూజ్ అవుతుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట, స్క్రీన్లోనే కనిపిస్తుంది. 35 ఇంచెస్ బై 16 వరకు అయితే యూజ్ అవుతుంది. ఆ ఫ్యాబ్రిక్ అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసేసుకున్నాము. 35 వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఉందన్నమాట, 16 వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకున్నాము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి డౌట్ ఉందనుకోండి, అంటే ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో స్క్రీన్లోనే మనకి ఏంటంటే గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే స్కేల్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే లేజర్ అనేది ఏంటంటే స్కేలింగ్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో ఇది స్కేలింగ్ చేసి చూపిస్తుంది. ఫ్యాబ్రిక్ సరిపోతుంది అన్నప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ అనేది మనం చేసేసుకోవచ్చు. మనం పెట్టుకున్న ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది, ఇప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. దీంట్లోనే స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసేసుకుంటే కటింగ్ చేసేస్తుంది మనం. కటింగ్ కూడా ఏంటంటే ఒక 30 సెకండ్స్లో మనం కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూసేసుకోవచ్చు. బాటమ్ బెల్ట్ పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లీవ్ పార్ట్ అది కట్ చేసేది. నెక్స్ట్ దీంట్లో కటింగ్
మనం ఏదైతే ప్యాటర్న్ సెట్ చేసేసుకున్నామో అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ కటింగ్ అవుతుంది అనమాట. కటింగ్ అనేది డన్ మ్యామ్, అయిపోయింది కటింగ్. ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోయింది మనకి. చేసుకున్నాము అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ కటింగ్ చేసేసుకున్నాం. అంటే ఇలా 30 సెకండ్స్లో కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు ప్యాటర్న్స్ అన్నీ చూసుకోవచ్చు మేడం. ఇది బ్యాక్ పార్ట్, ఇది బాటమ్ బెల్ట్, అలాగే ఇది ఫ్రంట్ పీస్ అనమాట, స్లీవ్ పార్ట్, అన్ని పీసెస్ అనేవి ఇలా ఉన్నాయి. మనం ఏదైతే సెలెక్షన్ చేసేసుకున్నామో బ్యాక్ పార్ట్, ఇలాంటి డిజైన్ బ్లౌజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. అదేంటంటే పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్తో మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ డిజైన్ అనేది ఇంత ప్రాపర్గా రాదనమాట, ఈక్వల్గా ఉండదు. బట్ మెషిన్ ఉంది కదా, మెషిన్లో ఏంటంటే ఈ షేప్స్ అనేవి ప్రాపర్గా వచ్చేస్తాయి. అలాగే దీంట్లో ఇది ఫ్రంట్ పార్ట్. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నాచెస్ ఏవైతే ఇస్తామో, అంటే ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసమా, ఆ నాచెస్ అన్నీ కూడా మనకి ఇక్కడనే కనిపిస్తాయి అనమాట. ఇవి కాకుండా డాట్స్ ఏవైతే ఉంటాయో ఇలా స్టిచ్ చేసుకోవడానికి, ఆ డాట్స్ పార్ట్. దీంట్లో స్లీవ్ పార్ట్ అనమాట. స్లీవ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్లో డీప్నెస్ అనేది తీసుకుంటారు. సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గానే డీప్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇది బాటమ్ పీస్ పార్ట్. బ్లౌజ్కి ఏవైతే పార్ట్స్ యూజ్ అవుతాయో అన్ని పార్ట్స్ వచ్చేసి మనకి మెషిన్లోనే కట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. కస్టమర్స్కి ఏంటంటే ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న కస్టమర్స్కి మన దగ్గర ప్రింటర్ మెషిన్ కూడా ఉంటుంది. అది ఎలా కటింగ్ చేసుకుంటామంటే ఆ పేపర్స్ ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలో అది కూడా చూపించేస్తాను. అంటే తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ నుంచి దానికి అది తీసేసుకోవచ్చు. ఓకే, మెషిన్ అనేది ఇలా ఉంటుంది మేడం. దీని పేపర్ సైజ్ వచ్చేసి A3 సైజులో వస్తుంది అనమాట. పేపర్ సైజ్ అనేది ఇంతవరకే ఉంటుంది. దీంట్లో బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో హాఫ్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తాయి. కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఆన్ ఫుల్ పెట్టేసుకొని దాని మీద పేపర్ అనేది పెట్టేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత మెజర్మెంట్ సెలెక్షన్ చేసేసుకున్నాము. దీని తర్వాత ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ప్రింట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసేసుకుంటే ప్రింట్ అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు. మనం క్లిక్ చేసేసుకున్నాము, ఆ ప్యాటర్న్స్ అన్ని మనకి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడే మెన్షన్ అయ్యి వస్తాయి అనమాట. బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ కనిపించేస్తాయి. ఓకే, నీట్గా అసలు ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ దీని తర్వాత ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ వస్తుంది. స్లీవ్ తర్వాత బాటమ్ బెల్ట్ అనేది వస్తుంది. ఇదేంటంటే ప్రింటర్ మెషిన్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు తక్కువ బడ్జెట్ అంటే 69,000 నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రింటర్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో 69,000కే సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు ప్రింటర్ మెషిన్ పర్చేస్ చేసేసుకొని దీని ట్రైనింగ్ అనేది కూడా మేమే ఇస్తామన్నమాట. ఓకే, అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు ఈజీగా చేసేసుకొని. ఓకే, అంటే పేపర్ ప్రింట్తో మనం క్లాత్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా ఇట్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది బాటమ్ బెల్ట్ వస్తుంది, స్లీవ్ పార్ట్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇక్కడ కనిపించేస్తాయి. ఇవి ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేసింది. చూసారు కదండి మన దగ్గర లేజర్ కటింగ్ మెషిన్, నెక్స్ట్ ఏదైతే ప్రింటర్ మెషిన్ ఉందో, మీకు ఈ రెండు మెషిన్స్లో ఏది ప్లానింగ్ ఉన్నా డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు. మీకు ప్రతి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. మీరు విజిట్ చేసి అయినా డెమో అనేది తీసుకోవచ్చు. ఇలా కాకుండా ఆన్లైన్ డెమో అయినా మీకు కావాలి అన్నా అలా కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు ఎలా ఆపరేటింగ్ చేయాలో అది కూడా చూపిస్తాం అనమాట. ఇది మనది హెడ్ ఆఫీస్ మేడం. ఇది కాకుండా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మనవి బ్రాంచెస్ ఉన్నాయి. కస్టమర్కి ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి డెమో అనేది తీసుకోవచ్చు. తీసుకునే మెషిన్ మీద ఏంటంటే మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు లోన్ ద్వారా వెళ్తారు అంటే తీసుకునే మెషిన్ మీద కొటేషన్ ఇస్తాము. అది తీసుకుని బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్ త్రూ వస్తుంది. లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము.